హలో ఎవరిబడి, వెల్కమ్ టు ఇచ్ముక్కు తెలుగు ఛానల్. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ఇక నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. అలాగే సిపిఆర్ యొక్క విడ్త్ను మనం చూసినప్పుడు సిపిఆర్ విడ్త్ అనేది ఎబో యావరేజ్ కంటే పైన ఉండడం జరిగింది. అలాగే R19 ప్రీవియస్ డే హై అనేది ఈక్వి డిస్టెన్స్లో ఉండడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకుంటాం? ఐదర్ R1 దగ్గర రిజెక్షన్ క్యాండిల్ కానీ, R2 దగ్గర రిజెక్షన్ క్యాండిల్ కానీ, ప్రీవియస్ డే హై దగ్గర రిజెక్షన్ క్యాండిల్ కానీ వచ్చినప్పుడు మనం సెల్ సైడ్ వెళ్తాం. సో ఈ సందర్భంలో మనకు ఇక్కడ ఈ క్యాండిల్ కింద ఎలాంటి క్యాండిల్ అనేది ఈ లోన్ బ్రేక్అవుట్ చేయలేదు. ఎలాగో మనం ఒక 3-4 పాయింట్స్ బఫర్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఆ బఫర్ జోన్ కింద ఎలాంటి ట్రేడ్ అయితే ఎగ్జిక్యూటివ్ కాలేదు. తర్వాత ఇది R2 దగ్గర వరకు, R2 అయితే రీచ్ కాలేదు, R2 దగ్గర వరకు అయితే వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంలో మనం ఈ విక్స్ను మనం చూసినట్టయితే సో అప్ సైడ్ విక్స్ వస్తున్నాయి కాబట్టి సో సెల్లింగ్ ఆపర్చునిటీ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో ఇది మీ యొక్క రిస్క్. ఫస్ట్ రివార్డు ఇంత ఉంటుంది, సెకండ్ రివార్డు ఇది. సో ఇది మోర్ దెన్ 1:2 అయితే రావడం అయితే జరిగింది. సో ఇలా అంటే మనకు ఈ సిపిఆర్ విడ్త్ను బట్టి, ఈ R1 బట్టి మనకు ఈ ప్రీవియస్ డే హైను మనం కంపారిజన్ చేసుకొని ప్రైస్ రిజెక్షన్ కావడానికి పాసిబుల్ ఏరియాస్ అయితే మనం ఐడెంటిఫై చేసుకోగలుగుతున్నాం. సో ఇలా ఇక కెమెరాల ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ఎవరైనా కొత్తగా ఈ వీడియో సిపిఆర్కి సంబంధించి వీడియో చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఈ సిపిఆర్ను కెమెరాల ప్లేలిస్ట్లోకి వెళ్ళి వీడియో చూడండి. మీ యొక్క ఇంట్రాడేకి డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇక కెమెరాల ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే అకార్డింగ్ టు ఈ కెమెరాల ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది H3 అండ్ H4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం ట్రేడ్ అనేది ఎక్కడ తీసుకుంటాం? H4 బ్రేక్అవుట్ అయితే బై సైడ్ వెళ్తాం. సో ఇక్కడ H4 అయితే బ్రేక్అవుట్ రావడం జరిగింది. సో మీ యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. స్టాప్ లాస్ అనేది హిట్ కావడం జరిగింది. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ సందర్భంలో చూడండి, ఈ సందర్భంలో H3ని బ్రేక్అవుట్ అయితే H3ని డౌన్ సైడ్ బ్రేక్అవుట్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. సో H3ని బ్రేక్అవుట్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చినప్పుడు సో ఈ సందర్భంలో మనం ఎక్కడ తీసుకుంటాం ట్రేడ్ అనేది? ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్, మీ యొక్క స్టాప్ లాస్ అనేది ఇది. సో ఇది మీ యొక్క టార్గెట్. ఈజీగా 1:2 అయితే రావడం జరిగింది. సో ఇక్కడ 1:1 అయితే స్టాప్ లాస్ హిట్ అయినప్పటికీ ఇక్కడ 1:2 టార్గెట్ రావడం జరిగింది. అంటే ఓవరాల్గా మనం ప్రాఫిట్లో ఉండడం జరిగింది. ఇక మనం సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే మనం ఒక డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది. ఈ డిమాండ్ జోన్కు ప్రైస్ అనేది ఇక్కడ సపోర్ట్ తీసుకోలేదు. చూడండి, అంటే కన్ఫర్మేషన్ ఎంట్రీ రాలేదు. ఈ క్యాండిల్ అనేది ఇక్కడ అంటే ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ ఇక్కడ సపోర్ట్ తీసుకున్నది. దీని హై పైన మనం ట్రేడ్ తీసుకుంటే సో దీని హై పైన మనకు ట్రేడ్ అయితే ఆపర్చునిటీ రాలేదు. సో కాబట్టి ఈ జోన్ను డిలీట్ చేద్దాం. రెండోసారి చూడండి, ఇక్కడ ఇంకొక జోన్ ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ ఇంకొక జోన్ ఇవ్వడం జరిగింది, అంటే కింది లెవెల్లో ఇంకొక జోన్ ఇవ్వడం జరిగింది. సో ఈ జోన్కి వచ్చినప్పుడు ఇది ఎందుకు ఇవ్వలేదంటే ఇది ఆల్రెడీ ఫస్ట్ టైము, అంటే ఈ పై జోను ఫస్ట్ టైము, సెకండ్ టైము, థర్డ్ టైం బ్రేక్అవుట్ అయింది. మేబీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అనుకున్నాం, తీసుకోలేదు. కాబట్టి ఈ జోన్ అనేది ఫెయిల్ కావడం జరిగింది. తర్వాత చూడండి, మనం ఇక్కడ డౌన్ సైడ్లో ఇంకొక లెవెల్ ఇవ్వడం జరిగింది. ఈ లెవెల్ వచ్చినప్పుడు ప్రైస్ అనేది చూడండి ఎగ్జాక్ట్గా ఇక్కడ టచ్ కావడం జరిగింది. సో ఇది కన్ఫర్మేషన్ ఏంటి అంటే తర్వాత బుల్లిష్ క్యాండిల్, అంటే ఒక విక్ రివర్సల్ క్యాండిల్, బేరిష్ క్యాండిల్ అక్కడ సపోర్ట్ తీసుకుంటూ ఒక బుల్లిష్ క్యాండిల్ రావడం జరిగింది. సో ఇది మీ యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో టార్గెట్ అనేది ఇది మీ యొక్క టార్గెట్ అవుతుంది. ఈజీగా 1:2 అయితే రావడం అయితే జరిగింది. సో ఇలా మనం జోన్స్ డ్రా చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా అక్కడికి ప్రైస్ వచ్చినప్పుడు కన్ఫర్మేషన్ ఎంట్రీస్ లేదా 3 మినిట్స్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం ట్రేడ్ చేసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో మనం ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తాం, లేదంటే 3 మినిట్స్ వెయిట్ చేస్తాం, బట్ కన్ఫర్మేషన్ ఎంట్రీగా ట్రేడ్ తీసుకుంటాం. ఇలా కొన్ని సందర్భాల్లో ఈ ఫాల్స్ ట్రేడ్ నుంచి మనం కాపాడుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇక రేపటి రోజున మనకు పాసిబుల్ డిమాండ్ జోన్ ఇది ఫస్ట్ టైం కాబట్టి దీన్ని ఇలానే కంటిన్యూ చేద్దాం. సెకండ్ ఇక్కడ ఇంకొక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. సో ఈ జోను ఇక్కడ కన్ఫర్మేషన్ ఎంట్రీ వచ్చినప్పుడు ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. ఇక్కడ ఇంకొక జోన్ కూడా ఉన్నది, బట్
ఇవి లెవెల్స్ కాబట్టి కొంచెం కాషియస్గా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. సో మేబీ ప్రైస్ ఇక్కడ రిజెక్షన్ కావచ్చు, ఇక్కడ కావచ్చు. బట్ ఈ రెండు లెవెల్స్ ఉన్నప్పుడు మనం కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకుంటే మనకు బెటర్ రిజల్ట్స్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేయండి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. కాబట్టి ఈ లెవెల్ని కన్సిడర్ చేయండి. ఇన్ కేసు ఇది బ్రేక్అవుట్ అయితే ఈ లెవెల్ దగ్గర డెఫినెట్గా కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ట్రేడ్ వేసుకోవడానికి ప్లాన్ చేద్దాం. ఇక ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 17,000 దగ్గర బిల్డప్ అవ్వడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 16,700 దగ్గర బిల్డప్ అవ్వడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 16,600 దగ్గర బిల్డప్ అవ్వడం జరిగింది. సో నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ టెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. పుట్ సైడ్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 16,500 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 16,000 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 16,400 దగ్గర ఉన్నది. సో నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈ 16,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ టెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉంటుంది. సో వీళ్ళేమో నెగిటివ్ అంటున్నారు, వీళ్ళేమో పాజిటివ్ అంటున్నారు. ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది. ఆల్రెడీ ఆల్ టైమ్ హై దగ్గర కొనసాగుతున్నప్పుడు డెఫినెట్గా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. సో నిన్న జరిగింది, అలానే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో మేబీ రేపటి రోజున కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగినప్పుడు కొంచెం సైడ్ వేస్ ఉండడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్ చేసుకోండి. ఇక ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ పైన కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇది రైజింగ్ అవుతూ ఉంది. కాబట్టి డెఫినెట్గా ముందుకెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు బేరిష్ క్యాండిల్ వచ్చింది కాబట్టి ఇంట్రాడే టైం ఫ్రేమ్లో డౌన్ సైడ్ వస్తే ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కన్వర్జేషన్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో 16,432 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఒకవేళ ఈ లోస్ బ్రేక్అవుట్ అవ్వకుండా డౌన్ సైడ్ వస్తే 16,432 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఈ కన్వర్జేషన్ లైన్ కింద ట్రేడ్ అయితే ఫర్దర్గా నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఈ ఫ్యూచర్ కూమో అనేది రైజింగ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఇది స్లైట్గా మనం ఇంట్రాడే టైం ఫ్రేమ్లోనే పుల్ బ్యాక్ అనుకుందాం. ముందుకెళ్ళడానికి కొత్త హై ఫామ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఇక అవర్లీ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు ప్రైస్ అనేది సేమ్ బుల్లిష్నెస్ షో చేస్తుంది. బట్ ప్రైస్ అనేది ఎక్కడ ట్రేడ్ అవుతుంది, బేస్ లైన్ కింద ట్రేడ్ అవుతుంది. బేస్ లైన్ కింద ట్రేడ్ అయితే నెక్స్ట్ ఫర్దర్గా క్లౌడ్ వరకు వస్తుంది. ఇన్ కేస్ డౌన్ సైడ్ వస్తే 16,400 వరకు రావడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది. సో మనం ఇందాక డైలీ టైం ఫ్రేమ్లో అది కన్వర్జేషన్ లైన్, ఇక్కడనేమో క్లౌడ్గా యాక్ట్ అవుతుంది. సో దీని కింద ఉంటే ప్రైస్ ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. దీనిపైన ఉంటే మళ్ళీ ఫర్దర్గా అక్కడ వరకు అంటే ఇంకా 17,000 వరకు వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉన్నది. సో ఇది నిఫ్టీ ఓవరాల్గా అప్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నిన్న సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది లోయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. పర్టికులర్గా R2 దగ్గర రెడ్ క్యాండిల్ తోటి మారుబోజు రెడ్ క్యాండిల్ తోటి ఓపెన్ కావడం జరిగింది. ఈ సందర్భంలో ప్రైజెస్ అనేవి డౌన్ సైడ్ వస్తాయని చెప్పి మనకు క్లియర్ ఇండికేషన్ అయితే షో చేస్తుంది. సో పర్టికులర్గా ఇలా R1 దగ్గర R2 దగ్గర పెద్ద మారుబోజు క్యాండిల్స్ వస్తే
ఫస్ట్ అంటే 15 మినిట్స్ లోపు ఎలాంటి క్యాండిల్స్ వస్తే నెక్స్ట్ 1 అవర్ వరకు డౌన్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ ఈ సందర్భంలో మనకు ఇక్కడ రిజెక్షన్ అయితే రావడం జరిగింది కాబట్టి ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి మనకు ఒక ఐడియా వస్తుంది, అంటే డౌన్ సైడ్ ఉండడానికి. బట్ ఇక్కడే దగ్గరలోనే 2 పైవట్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇది బ్రేక్అవుట్ రాంది మనం ట్రేడ్ తీసుకోము, ఇది బ్రేక్అవుట్ రాంది ట్రేడ్ అయితే తీసుకోము. ఈ సందర్భంలో ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. ఈ సందర్భంలో ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి మనకు అవకాశం అయితే లభించింది. అంటే పర్టికులర్గా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఏదైనా గ్యాప్ అప్లో ఓపెన్ అయిపోయి R2 దగ్గర R1 దగ్గర మారుబోజు క్యాండిల్స్ వచ్చినప్పుడు మనం సెల్ సైడ్ వెళ్ళడానికే ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. సో ఈ స్ట్రాటజీని మనం డిస్కషన్ చేయలేదు, బట్ ఇది మనం ఇలా R2 దగ్గర వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో ఇలాంటి కేసు అవుతుంది కాబట్టి నేను ఇక్కడ డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో ఓకే, ఇక్కడ మళ్ళీ తర్వాత సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ ఒక క్యాండిల్ అయితే డౌన్ సైడ్ రావడం జరిగింది. సిపిఆర్ బ్రేక్ చేసుకుంటూ క్యాండిల్ డౌన్ సైడ్ వచ్చినప్పుడు అప్ సైడ్ నుంచి సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చినప్పుడు మనం స్కాల్పింగ్ స్ట్రాటజీలో డిస్కషన్ చేసినట్టు సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ వచ్చినప్పుడు సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, మీ యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ లేదా నెక్స్ట్ పైవట్ పాయింట్ ఇది అవుతుంది. ఇది మోర్ దెన్ 1:2 అయితే రావడం అయితే జరిగింది. సో ఇలా అంటే మనం డిస్కషన్ చేసిన సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ కూడా వర్కౌట్ కావడం అయితే జరిగింది. ఇక క్యామరిల్లా ఇండికేటర్ యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది అండ్ H4 పైన ఓపెన్ కావడం జరిగింది. H4 పైన ఓపెన్ అయినప్పుడు మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోము, ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు, బట్ బేరిష్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. సో ఈ సందర్భంలో అంటే అప్ సైడ్ ఎటు వెళ్తుందో తెలియదు, బట్ డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఇక్కడ దీని లోన్ బ్రేక్ చేసుకుంటూ వస్తే మన నెక్స్ట్ టార్గెట్ దీనికోసం అయితే ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఇది వితిన్ 5 మినిట్స్ లోపలనే టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే సో మనం జోన్స్ ఇవ్వడం జరిగింది. ఈ జోన్స్ ఆల్రెడీ ఫస్ట్ 5 మినిట్స్ దగ్గరే రిజెక్షన్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. బట్ ఇది అగ్రెసివ్ ఎంట్రీ అవుతుంది, ఎందుకంటే రిస్క్ అనేది ఎక్కువగా ఉండడం జరిగింది. రిస్క్ అనేది ఇంత ఉంటుంది, రివార్డ్ అనేది ఇంతే మాత్రమే ఉంటుంది, అంటే 1:1 కంటే తక్కువ ఉండడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో అంటే పర్టికులర్గా ఈ జోన్ దగ్గర నో ట్రేడ్. ఇక మనం ఇక్కడ ఒకటి డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది, ఇది ఫ్లిప్ జోన్గా మారింది. ఫ్లిప్ జోన్గా మారినప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకుంది అనుకుంటాం, బట్ ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మీ యొక్క స్టాప్ లాస్ అవుతుంది. స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. స్టాప్ లాస్ అనేది చాలా తక్కువగా ఉన్నది, సరే ఓకే నో ప్రాబ్లం. అంటే తక్కువ స్టాప్ లాస్ తోటి మనం 1:2 టైమ్స్ పెట్టుకున్నప్పుడు ఈజీగా వెళ్తే 1% వెళ్తుంది, 1 hour వెళ్తుంది, వస్తే 2 hour వస్తుంది. కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ మనం ప్రాఫిట్లో ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ సందర్భంలో స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో తర్వాత మళ్ళీ ఇక్కడ కన్ఫర్మేషన్ ఎంట్రీ అయితే పెద్దగా ఏమీ రాలేదు ఇక్కడ, అంటే కంప్లీట్గా ఇక్కడ దీనిపైన ఎలాంటి క్యాండిల్స్ గ్రీన్ క్యాండిల్స్ అయితే ఏమీ ఓపెన్ కాలేదు. సో అంటే ఈ లెవెల్ కూడా ఫెయిల్ కావడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈ లెవెల్ అయితే ఇక్కడ కంప్లీట్గా మనకు ఎలాంటి బుల్లిష్ క్యాండిల్ అయితే దీనిపైన ఓపెన్ కాలంటే దీనిపైన క్లోజ్ కాలేదు, అంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటూ ఇక్కడ క్లోజ్ కాలేదు, కాబట్టి ఈ లెవెల్ కూడా ఫెయిల్ కావడం జరిగింది. సో ఇలా కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకున్నప్పుడు డెఫినెట్గా మనకు ఇలా అంటే స్టాప్ లాస్ హిట్ కాకుండానైతే మనం జాగ్రత్త పడవచ్చు. సో నెక్స్ట్ రేపు పాసిబుల్ ఉన్న జోన్స్ వచ్చేసి సో ఇక్కడ ఆల్రెడీ ఒక జోన్ ఉంది, ఈ జోన్ ఒకసారి కన్సిడర్ చేయండి. ఈ జోను మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూద్దాం. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు మనకు ఇక్కడ ఒక జోన్ అయితే ఉండడం జరిగింది. ఇది ఒక 45 పాయింట్స్ తోటి మనకి ఇక్కడ ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. ఈ జోన్ను కన్సిడర్ చేయండి. ఈ జోన్ను ఇక్కడ కన్ఫర్మేషన్ ఎంట్రీ ట్రేడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అండ్ ఇది బట్ ఈ జోన్ అనేది ఆల్రెడీ టెస్టెడ్, ఈ జోన్ అనేది టెస్టెడ్ ఆల్రెడీ ఇక్కడ టెస్ట్ చేయడం అయితే జరిగింది, 1 టైం టెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి దీనికి ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది. ఎనీహౌ దీన్ని కూడా మార్క్ చేసుకోండి. ఇక్కడ కూడా కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవడానికే ప్లాన్ చేద్దాం. సో ఈ 2 జోన్స్ను సప్లై జోన్స్గా యాక్ట్ చేస్తే, ఇవి డిమాండ్ జోన్స్గా యాక్ట్ చేస్తాయి. కాబట్టి ఈ జోన్స్ కూడా మార్క్ చేసుకోండి.
ఇక ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ బ్యాంక్ నిఫ్టీలో 36 దగ్గర ఫామ్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37 దగ్గర ఫామ్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సో ఈ సందర్భంలో బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ 36,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవుతుంది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికైతే పాసిబిలిటీ ఉన్నది. పుట్ సైడ్లో ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్టు 34 దగ్గర ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 35,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ అవుతుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. కాబట్టి లాంగ్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. లాంగ్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీళ్ళు నెగిటివ్ అంటున్నారు కాబట్టి కోయిన్సైడ్ అవుతుంది. ఎక్కువ సందర్భాల్లో డౌన్ సైడ్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఒకసారి ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మేషన్ తీసుకుందాం. అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ కింద బేస్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. సో ఇంట్రాడే టైం ఫ్రేమ్లో బేస్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బేస్ లైన్ వచ్చేసి 35,216 అంటే ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ క్లౌడ్ అనేది ఫ్యూచర్ కుమో అనేది గ్రీనిష్లో ఉంది కాబట్టి అప్ సైడ్ వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో నెక్స్ట్ అంటే రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. 36,500 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది అప్ సైడ్ వెళ్తే. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే మాత్రం 35,200 దగ్గర సపోర్ట్ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఈ ఫ్యూచర్ కుమో అనేది రైజింగ్ అయితే ఖచ్చితంగా ఈ హైస్ ఫామ్ చేసి అంటే ఇంకా బ్రేక్ చేసి ముందుకు వెళ్ళడానికైతే అంటే ఏదైతే మనం ఇక్కడ కన్సల్టేషన్ అనుకుంటున్నామో ఈ కన్సల్టేషన్ బ్రేక్ చేసి కొత్త ముందుకు వెళ్ళడానికైతే పాసిబిలిటీ ఉన్నది. ఇక అవర్లీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే ప్రైస్ అనేది మనకు బేరిష్నెస్ షో చేస్తుంది. క్లౌడ్ కిందికి వచ్చేసింది, క్లౌడ్ కిందికి ప్రైస్ రావడం జరిగింది. ఫ్యూచర్ కుమో అనేది బేరిష్లో ఉండడం జరిగింది. ఫ్యూచర్ కుమో బేరిష్లో ఉన్నది కాబట్టి డౌన్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఫ్యూచర్ కుమో బేరిష్లో ఉంది కాబట్టి ఎక్కడి వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ప్రైస్ అనేది డౌన్ సైడ్ వస్తే ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ కోసం చూద్దాం. లేదు అంటే మనం షార్ట్ చేస్తే మన టార్గెట్ ఇక్కడ వరకు ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. మనం సిపిఆర్ ప్రకారం ఇంకా ట్రేడ్ తీసుకుంటే మనకి ఇంకా కన్ఫర్మేషన్ ఉంటుంది. సో అంటే ఇచ్ముఖి ఇండికేటర్లో అవర్లీ టైం ఫ్రేమ్లో డ్రా చేసుకొని అకార్డింగ్ టు సిపిఆర్ ప్రకారం ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోండి. మంచి రిజల్ట్స్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో కొంతమంది మిత్రులు ఆప్షన్ చైన్ డాటా ప్రకారం లైవ్ ట్రేడ్ చేయమంటున్నారు. సో నాకు కొంచెం ఆఫీస్లో వర్క్ ఉంటుంది, ఎప్పుడైనా పాసిబుల్ అయితే డెఫినెట్గా చేయడానికైతే ట్రై చేస్తాను. అలాగే మనం డైలీ ఇంట్రాడే స్టాక్స్ పేపర్ ట్రేడింగ్ పర్పస్లో ఇవ్వడం జరుగుతుంది. వీటిని కూడా ఒకసారి మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.